సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని రామసముద్రం చెరువు వద్ద పీఎంశ్రీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్ ఆధ్వర్యంలో క్షేత్ర పర్యటన నిర్వహించారు. 6వ 7వ తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు రజిత, అగ్రికల్చర్ ఉపాధ్యాయురాలు సంధ్యారాణి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఉపాధ్యాయురాలు ప్రియాంక పర్యవేక్షణలో ఈ పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ 7వ తరగతి పాఠ్యాంశంలోని ట్యాంక్స్ అండ్ గ్రౌండ్ వాటర్ పాఠంలో భాగంగా విద్యార్థులకు రామసముద్రం చెరువు వద్దకు తీసుకువెళ్లి చెరువుల ప్రాముఖ్యత, వాటి ఉపయోగాలు, భూగర్భ జలాల సంరక్షణ అవసరంపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకం గురించి వివరించి చెరువుల పునరుద్ధరణ, పూడిక తొలగింపు, ఆ మట్టిని వ్యవసాయ భూముల్లో వినియోగించడం ద్వారా భూసారం పెరిగి పంట దిగుబడి ఎలా పెరుగుతుందో విద్యార్థులకు తెలియజేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నీటిని కాపాడుదాం, భవిష్యత్తును రక్షిద్దాం, చెరువులను పరిరక్షిద్దాం, ప్రకృతిని సంరక్షిద్దాం వంటి నినాదాలు చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన తెలంగాణ భౌగోళిక స్వరూపం దక్కన్ పీఠభూమి చాలా అనుకూల స్థలం ఉండడం వలన కాకతీయులు సుమారుగా 12-13వ శతాబ్దంలోనే కాకతీయులు అనేక చెరువులను నిర్మాణం చేసి తెలంగాణ భౌగోళిక స్వరూప లాభాలను అందిపుచ్చి మన ప్రజలకు గొప్పతనాన్ని అందించడం జరిగింది. కాలక్రమేణా ఆ చెరువుల పునరుద్ధరణ లేక నిర్వీర్యమై చిన్న మధ్యతరగతి ఇరిగేషన్ సెక్షన్ అంతా తెలంగాణలో కొలాప్స్ అయిన సందర్భంలో మరి తెలంగాణ 2014లో వచ్చిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తీసుకొని ఏవైతే పునరుద్ధరింపబడని నిర్వీర్యమైన చెరువులున్నాయో ఆ చెరువులన్నీ పునరుద్ధరణ చేసి స్టోర్ అయినటువంటి మట్టినంతా తీసి రైతులలో పొలాలకు వేయడంతో అక్కడ పంట ఏపుగా దిగుబడి రావడం, ఇక్కడ వాటర్ స్టోర్ కావడం. సోషల్ టీచర్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఈరోజు 7th క్లాస్ సోషల్ లెసన్లో ట్యాంక్స్ అండ్ గ్రౌండ్ వాటర్ లెసన్లో భాగంగా పిల్లల్ని ఫీల్డ్ విజిటింగ్కి తీసుకురావడం జరిగింది. పిల్లలకి ట్యాంక్స్ వాటర్ యొక్క యూజెస్ మరియు పొల్యూట్ కాకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే అగ్రికల్చర్ ఫీల్డ్లో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు, ప్లాస్టిక్ ట్యాంక్స్ వాటర్లో డంపింగ్ చేయకూడదు అనే విషయాన్ని వివరించడం జరిగింది. ట్యాంక్స్ యొక్క యూజెస్ అంటే డ్రింకింగ్ వాటర్, క్లాతింగ్ వాషెస్ అండ్ అగ్రికల్చర్ వాటర్ ఇలాంటి విషయాలను వివరించడం జరిగింది. పిల్లలకి బాల్యంలో ఇలాంటి